ముఖ్యంగా మాట్లాడేది ఏంటంటే ఈ రాష్ట్రంలో ఎన్నికల వేడెక్కిన తర్వాత వైసీపీ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆడవాళ్ళని డ్వాక్రా గ్రూపుల పేరు చెప్పి మోసం చేసి మొన్న ఏదైతే ఉందో 20 రోజుల నెలల క్రితం ఆ ఊళ్ళో మీటింగ్ పెట్టడం జరిగింది. ఈరోజు ఏదైతే ఉందో రఘుదేవపురం బయట కాలనీలో ఈరోజు కూడా డ్వాక్రా గ్రూపులు మోసం చేసి మీటింగ్ పెట్టడం జరిగింది. ఎందుకు ఇలా జరుగుతుందంటే వీళ్ళకి జనం రాక ఓట్లు పడతాయో పడక తెలియక వీళ్ళ సీఎం గారికి లిస్టు చూపించుకోవడం కోసమే ఆడవాళ్ళని మోసం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఇంకో విషయం ఏంటంటే ఈరోజు సీఎం గారి మీటింగు 15 లక్షల మందిని ప్రసారం చేస్తూ ఉన్నారు. అనేక జిల్లాల్లో ఈరోజు ఆర్టీసీ బస్సులు తీసుకుని అనేక మంది ప్రయాణికులు ఏదైతే ఉందో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు బస్ స్టాండ్లో. వీళ్ళందరికీ కూడా గుణపాఠం చెప్పాలంటే ప్రజలందరూ కూడా ఓటులో చూపించాలి, ఓటేసి వాళ్ళకి బుద్ధి చెప్తారని ప్రజలందరినీ కూడా నేను మనవి చేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే మన ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అనేక గొడవలు జరిగాయి, అనేక సూర్యమండలాలు జరిగాయి, అనేక మంది పేదవాళ్ళని కొడతం జరిగింది, అనేక మంది భూస్వాములకే కూడా ఈ పార్టీ కొమ్ముగాస్తూ ఉంది. నేను ముఖ్యంగా చెప్తా ఉన్నాను, ఈరోజు ఈ పార్టీ ఏదైతే ఉందో మండలానికి 10 మంది 15 మంది అలా నియోజకవర్గానికి 30 మంది 40 మంది భూస్వాములు బాగుపడ్డా తప్ప ఒక పేదవాడు బాగుపడలేదని నేను వైసీపీ పార్టీని హెచ్చరిస్తూ ఉన్నాను. ఇది మానుకొని మీరు ఏదైతే హామీలు ఇచ్చారో హామీలు నెరవేర్చుకుంటేనే మీ వైసీపీ పార్టీకి మనుగడ ఉంటుందని నేను మీ పార్టీని హెచ్చరిస్తూ ఉన్నాను. అలాగే ముఖ్యంగా ఈరోజు ఏదైతే ఉందో ఈ కాలనీలో తిరిగిన ప్రచారం, అలాగే ప్రతి గ్రామానికి డోర్ టు డోర్ తిరుగుతానని నేను మీ అందరికీ కూడా హామీ ఇస్తూ ఉన్నాను. నేను ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో నేను మా పార్టీని ఎక్కితే నెరవేర్చుకుంటానని మీడియా పూర్వకంగా నేను హామీ ఇస్తూ ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చిన మా మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు.